కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భేటీ కానున్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు. నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకోనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా ఎన్డీఏ కీలక నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. జూన్ 9వ తేదీన వరుసగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీ. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలు పంపనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఎన్డీఏ సర్కారు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగబోతోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీలు ఎన్నుకున్న నేపథ్యంలో రేపు లాంఛనంగా మరోసారి ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. లాంఛనంగా నరేంద్ర మోడీని ఎన్నుకున్న తర్వాత రేపు సాయంత్రం సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భాగస్వామ్య పక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా మొత్తం ఎంపీల జాబితా, తమకు మద్దతు ఇచ్చినటువంటి ఎంపీల జాబితా, పార్టీల జాబితాకు సంబంధించినటువంటి లేఖలు అందజేస్తారు. ఆ తర్వాత జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతుంది. నిజానికి జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయాలని భావించినప్పటికీ ఇరుగు పొరుగు దేశాధినేతలను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. సో వాళ్ళ తేదీలన్నిటిని కూడా అడ్జస్ట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం 9వ తేదీకి వాయిదా పడింది. సో 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు కర్తవ్య పథ్లో ఓపెన్ లాంచ్ లో జరగబోతుంది. సో ఈ కార్యక్రమానికి భాగస్వామ్య పార్టీల నేతలందరినీ కూడా ఆహ్వానించారు. సో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి వరుసగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రికార్డు నరేంద్ర మోడీ సృష్టించబోతున్నారు. సో ఆ నేపథ్యంలో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్ లో కాకుండా నేరుగా ఇండియా గేట్ పక్కనే ఉన్నటువంటి కర్తవ్య పథ్ లాంచ్ లో ఘనంగా చేయాలని నిర్ణయించారు. సో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.